దేశం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వెళ్ళినా పిల్లలు ఎంత అడ్వాన్స్గా ఉన్నా మన సనాతన ధర్మం గురించి హిందుత్వ విలువల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మరి 14 ఏళ్లుగా సనాతన ధర్మం గురించి బోధిస్తూ ఒక మోటివేషనల్ స్పీకర్గా ఉన్న శిల్ప గారితో ఈరోజు ఇంటర్వ్యూ చూసేద్దాం. నమస్తే శిల్ప గారు. నమస్కారం అండి. రామకృష్ణ హరి. రామకృష్ణ హరి అంటే అందరూ జై జై శ్రీకృష్ణ అంటూ ఉంటారు కదా, ఈ రామకృష్ణ హరి అంటే ఏంటి? రామకృష్ణ హరి యాక్చువల్లీ నేను వార్కరి సాంప్రదాయానికి బిలాంగ్ అవుతాను అనమాట, మహారాష్ట్రలో. సో మా గురుగారు ఒకటి చెప్తుంటారు, రామకృష్ణ హరి, హరి రామకృష్ణ, లేదంటే కృష్ణ రామ హరి, ఇలా అనలేదు. రామకృష్ణ హరి అన్నదానికి ఒక మీనింగ్ ఉంది. ఏంటిది అంటే చిన్నపిల్లలు, అంటే చిన్నతనంలో ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి అన్నది రామాయణము. ఎందుకు అంటే మనిషి జీవితము ఎలా ఉండాలి, తన పరివారంతో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించబడేది మనకు రామాయణంలో. సో మొదట ప్రారంభంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది రాముడి గురించి, రాముడి చరిత్ర గురించి. ఒక చరిత్రవంతులుగా కూడా మారాలి అంటే రాముడు. సరే, చరిత్ర వచ్చింది, మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీతో బాండింగ్ ఉంది, అంతా ఉంది. తర్వాత కృష్ణ. సో అంతా ఉన్నా కూడా సమాజంలో వెళ్తాం కదా, అప్పుడు కొంతమంది డిసీవర్స్ ఉంటారు, టాక్సిక్ పీపుల్ ఉంటారు, ఎలా డీల్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అప్పుడు ఎలాగా డీల్ చేయాలి అన్నది కృష్ణ నీతి ద్వారా మనం నేర్చుకోవాలి. సో కృష్ణుడు అంటే భాగవతం కాదు, ఇక్కడ మహాభారతం వస్తుంది. మహాభారతం తెలుసుకోవాలి యువత, కంపల్సరీగా మహాభారతం వినాలి. అన్నీ ఉన్నాయి, అన్నీ చేసాం మనం లైఫ్లో, కానీ ఒకరోజు మనం శరీరం వదిలేసి వెళ్ళిపోతాము. సో మోక్షం కూడా కావాలి, చనిపోయిన తర్వాత కూడా ఒక మంచి జీవితం ఉండాలి అన్న మన సనాతన ధర్మం చెప్తుంది. సో దాని గురించి హరి అంటే భాగవతం. సో మొదట రామాయణము, మహాభారతము, తర్వాత భాగవతం, ఈ క్రమంలో అందరూ వినాలి అని మా గురుగారు చెప్తూ రామకృష్ణ హరి అంటాము. ఓకే. సో మిమ్మల్ని చూస్తే అంటే బాగా చదువుకున్నట్టుగా ఉన్నారు, మరి సనాతన ధర్మంలోకి ఇట్లా ఎలా వచ్చారు? యాక్చువల్లీ చాలామందికి ఏమనిపిస్తుందంటే, ఏది నీకు కుదరట్లేదు, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఏదైనా అవ్వాలి అంటే ఓకే, నీకు ఇది కుదరలేదు, అది కుదరలేదు అంటే చలో ప్రవచనాలకు వచ్చేస్తారు అని అనుకుంటారు చాలామంది. బట్ అలా కాదు. సనాతన ధర్మం గురించి మనం చెప్పాలి, ప్రచారం చేయాలి అంటే దే షుడ్ హ్యావ్ ఆథెంటిసిటీ. వాళ్ళకు నాలెడ్జ్ ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. సో ఏది కుదరకున్నప్పుడు దీంట్లో వచ్చారు అన్నది కాదు. నేను బేసికల్గా ఎంబీబీఎస్ కోసం రాద్దామనేసి ఇంటర్మీడియట్లో ఉన్నాను అప్పుడు. నేను మా గురుగారు ఎంబీబీఎస్ చేయొద్దు అన్నారు. ఎందుకు గురుగారు అంటే, అంతే, ఎంబీబీఎస్ చేయొద్దు, లా చేయొద్దు, జ్యోతిష్యం చేయొద్దు అన్నారు. అంటే నాకు అవి తప్పు అని అనడం లేదు, అవి చేయొద్దు. ఏం చేయాలి గురుగారు అంటే, నువ్వు ఇంగ్లీష్లో వచ్చే తరానికి నువ్వు ఇంగ్లీష్లో సనాతన ధర్మ ప్రవచనం చేయాలి అన్నారు. అది నేను 15 ఇంకా 16 కూడా నాకు రాలేదు. ఆ టైంలో నాకు మా గురుగారు ఇచ్చిన గోల్ అనమాట. అది చెప్పంగానే ఇంకా మైండ్లో నుంచి మొత్తం పోయింది. సో నేను ఎడ్యుకేషన్ వదిలేస్తాను అన్నాను. అంటే లేదు, ఏదో చదువుకున్న వాళ్ళు ప్రవచనం చెప్పిన తర్వాత దానికి ఒక ఇంకా వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో ఏదో ఒక చదువుకో అన్నారు. సో బైపీసీ తీసుకున్నాను కాబట్టి నేను ఫిజియోథెరపీలో డాక్టరేట్ కంప్లీట్ చేశాను. పీజీ అందుకోసం నేను చేయలేదన్నమాట, ఎందుకంటే ఇదే ఫీల్డ్లో వద్దాం అనుకున్నాను. 2 years వేస్ట్ మళ్ళీ. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా ప్రారంభించాను. ఓకే. సో మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? నేను పుట్టింది మహారాష్ట్రలో, పర్లి వైద్యనాథ్ అన్న జ్యోతిర్లింగంలో. అక్కడ మా అమ్మమ్మ ఉండేవారు, అక్కడ నేను పుట్టాను. కానీ పెరిగింది శ్రీశైలంలో. చిన్నగా అంటే 2nd class దాకా నేను శ్రీశైలంలో ఉన్నాను. ఎందుకంటే నాన్నగారు శుక్ల యజుర్వేద ఘనపాఠిగా చేశారు అక్కడ అమ్మవారి దేవాలయంలో, శ్రీ భ్రవరాంబిక అమ్మవారి దేవాలయంలో. సో 2nd class దాకా అక్కడ ఉన్నాను. కానీ అక్కడ స్కూల్స్ బాగాలేవు అని నాన్నగారు హైదరాబాద్లో ఇల్లు కట్టారు. సో 3rd standard నుంచి నేను హైదరాబాద్లోనే మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే అయింది. సో ఇక్కడే నివసిస్తున్నాను అనమాట. ఓకే. దాదాపుగా అంటే 14 years నుంచి మీరు సనాతన ధర్మం బోధిస్తున్నాను, ఇందులో ఉన్నానని చెప్పారు. అసలు ఏంటి అంటే అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? సనాతన ధర్మం అంటే చాలామంది ధర్మం అంటే ఏంటిది అని అడగంగానే రిలీజియన్ అంటారు. సరే, ఏ ధర్మం మీది అనగానే మేము హిందూను, ముస్లిమ్స్, జైన్, వాట్ ఎవర్ చెప్తారు. కానీ సనాతన ధర్మము అంటే ఇక్కడ రిలీజియన్కి దానికి ఏం సంబంధం లేదు. సనాతన ధర్మము అంటే శరీరానికి, మనసుకు, మన సమాజానికి ఒక జీవిత శైలి నేర్పించే లా బుక్ అనొచ్చు మనం దాన్ని. ధర్మ = లా. అది ఏదైతే నేర్పిస్తుందో ఒక సుఖీ జీవనం, పారివారిక జీవనం కానివ్వండి, పర్సనల్ జీవితం కానివ్వండి, ఒక దేశము, రాష్ట్రము, అంతేకాకుండా సంపూర్ణ విశ్వానికి కూడా అభివృద్ధి చేయగలిగేది అన్నది ఏదైతే లా ఉందో దాన్ని మనం సనాతన ధర్మం అంటాం. ఒక హిందూ ఇలానే ఉండాలి, ఇలాంటి లైఫ్ స్టైలే పాటించాలి, అలాంటివి ఏవైనా చెప్తారా సనాతన ధర్మంలో? తప్పకుండా ఉంటుంది. యాక్చువల్లీ మనము మంచిగా ఉన్నాము అంటే నేను
అంటే ఎవరన్నా వ్యక్తిగతంగా మనం బాగున్నాము అంటే వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. నేను బాగున్నానంటే నా పరివారం బాగుంది, నా పరివారం బాగుంది అంటే నా సమాజం బాగుంది, నా సమాజం బాగుంది అంటే నా దేశం బాగుంది, నా దేశం బాగుంది అంటే నా సృష్టి అంటే మొత్తం విశ్వం అంతా బాగుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అందుకోసం సనాతన ధర్మంలో విశ్వాన్ని మార్చేది ఎక్కువగా ఉండదు, నిన్ను నువ్వు మార్చుకో అన్నది ఉంటుంది. సో ఫోకస్ షుడ్ బి ఆన్ నా శరీరము, నేను, నా ఆత్మచింతన, నా మనోధైర్యము, నా అలవాట్లు ఎలా ఉండాలి, నా జీవిత చరిత్ర ఎలా ఉండాలి, దీని మీద మనకు ఫోకస్ చేసి ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ మనం ఒక్క మనిషి జీవితం మారుతుంటే సంపూర్ణ సృష్టిలో మనం మార్చినట్టు అవుతుంది. సో మన జీవితాన్ని మార్చుకోవడానికి వరకు మాత్రమే మనకు సనాతన ధర్మం. అయితే భగవద్గీత ఎవరైతే పఠిస్తారో చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల్లో భగవద్గీతను ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళ లైఫ్లో స్టడీస్లో అవనివ్వండి ఏ రంగం ఎంచుకున్నా కానీ మంచి హైప్కి వెళ్తారు అని అంటారు. అది ఎంతవరకు నిజం? నేను యాక్చువల్లీ చాలా మంచి మాట విన్నాను మీ దగ్గర. యూజువల్గా చాలామంది ఏమంటారంటే పిల్లలకి ప్రవచనాలకి ఎందుకమ్మా, పిల్లలకి ప్రవచనాలు తీసుకొస్తే వాళ్ళు సన్యాసిగా మారిపోతారు అనుకుంటారు. బట్ మీ దగ్గర నుంచి వింటున్నా చిన్నప్పటి నుంచి భగవద్గీత వింటే మంచిగా అవుతుందని. యాక్చువల్లీ ఇదే నిజము. రూట్స్ అనమాట. చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడైతే మంచి అలవాట్లు అనేది చిన్నపిల్లలకి పెడతామో అలాంటి జీవితం వాళ్లకు ముందైన తర్వాత అంటే పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ జీవితాన్ని ఫేస్ చేసే అబిలిటీ అనేది వస్తుంది. ఉదాహరణకు అది యుద్ధం గురించి చెప్పారు, లేదంటే యుద్ధం చేయబడింది దాంట్లో చెప్పిన భగవద్గీత అనుకుంటారు చాలామంది. సో మా గురుగారు ఏమంటారు అంటే యుద్ధం ఎక్కడ లేదండి, మనకు మన మనసుతో యుద్ధం, మనకు ఒక్కొక్కసారి మన పరివారంతో యుద్ధం ఉంటుంది, ఫ్యామిలీస్లో, లేదు అంటే మన ఎక్కడ వర్క్ ప్లేస్లో, స్కూల్స్లో, బయట అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరి మధ్య రెండు తత్వాల మధ్య ఒక యుద్ధం అనేది ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అర్థం కాదు. సో డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సేమ్ క్యారెక్టర్ చూస్తే భగవద్గీత మొదటి చాప్టర్లో ఉంటుంది. అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది అక్కడ అంటే నయోత్స్థితి, అంటే నాకు ఏం వద్దు, అసలు యుద్ధం వద్దు, నాకాంక్షే విజయం కృష్ణ, నచరాజ్యం సుఖాన్ని, నాకు సుఖం వద్దు, నాకు యుద్ధం వద్దు, అసలు నాకు ఏమీ వద్దు కృష్ణ, నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అని. హీ వాజ్ ఇన్ సివియర్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. అలాంటి ఒక పాత్రకు అంటే ఒక మనిషికి వెన్ హీస్ యాంగ్జైటీలో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, ఏం చేయాలి ఏంటి అర్థం కావట్లేదు, ఇంకా లేదంటే నేను చనిపోదాం మనము అన్న పరిస్థితులు ఎప్పుడైతే మనిషి ఉంటాడో, లేదంటే డైలమాలో ఉంటాడో, ఏం చేయాలి ఏం చేయకూడదు, అట్లాంటి వాళ్ళు ప్రతి వాళ్ళు భగవద్గీత నేర్చుకుంటే దే విల్ గెట్ ఎ సొల్యూషన్. సరే, అర్జునుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత సన్యాసిగా అయ్యాడా? అవ్వలేదు. చక్కగా యుద్ధం చేశాడు. అంటే తన ధర్మాన్ని తను చక్కగా పాటించి ఎన్నో సంవత్సరాల తరబడిగా తను ఒక మంచి రాజుగా కూడా చేశాడంటే తన పాత్రను తను చక్కగా నిర్వహించగలిగాడు. సో దట్ ఈజ్ వాట్ మనకు భగవద్గీత నేర్పించేది. మీరు ఒక యాంకర్ కానివ్వండి, మీరు ఒక ప్రవక్త కానివ్వండి, మీరు కెమెరామ్యాన్ కానివ్వండి, మీరు లేదంటే ఒక రాష్ట్రానికి ఒక మంత్రి కానివ్వండి, టీచర్ కానివ్వండి, స్టూడెంట్, ఏ పాత్ర ఉన్నా కూడా డజంట్ మ్యాటర్. మన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్లో ఎలా ఎదుర్కోవాలి, మానసిక క్లేశ, శారీరక క్లేశ, పారివారిక క్లేశ, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు నేను ఇవన్నీ ఫేస్ చేసి ముందుకు ఎలా సాగాలి అని కనుక తెలుసుకోవాలి అంటే ద ఓన్లీ బుక్ ఇస్ భగవద్గీత. అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు కూడా అంటే నేమ్స్ మెన్షన్ చేయకపోయినా కొంతమంది నోటెడ్గా ఉంటారు. వాళ్ళు కూడా ఓకే జైల్లో ఉన్నప్పుడు నేను భగవద్గీతను, రామాయణాన్ని పూర్తి చేశాను, నాకు ఇది ఒక అదృష్టం అలా అంటూ ఉంటారు. దాన్ని మనకి ఎట్లా ఆపాదించుకోవచ్చు ఆ సిచ్యువేషన్స్ని? యాక్చువల్లీ మన సనాతన పరంపర అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశం మీద ఆక్రమణ అనేది జరిగింది. యవనాలది కానివ్వండి, లేదంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ లాంగ్ టైం. లేదు అంటే దాని పూర్వం మన చరిత్ర కనుక చూస్తే చిన్నప్పుడు పుట్టంగానే మనకు చేసేది సంస్కారం అనమాట. సంస్కారం అంటే ఏంటిది? ఒక రా మెటీరియల్గా పుట్టిన మనిషి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకేం ఎలా ఈ చేత్తో తినాలా ఈ చేత్తో తినాలా తెలియదు. ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఇలా కూర్చుంటే కూడా అమ్మ చెప్తారు అలా కూర్చోవద్దు నాన్న, ఇలా కూర్చో, ఇలా నడువు, అండ్ దట్ ఈస్ సంస్కారము. సంస్కారము అంటే దాన్ని ఏదో ఇంకేదో అనుకుంటున్నారు. సంస్కారం ఈజ్ నథింగ్ బట్ ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అంటే ఈ చిన్న చిన్న థింగ్స్ని సంస్కారం అంటారు. సో మొదట ప్రారంభం మనకు నామకరణ సంస్కారము, గర్భధాన సంస్కారం నుంచే అసలు ప్రారంభం అవుతుంది.
అంటే మన జీవితం ఎలాగా ఉండాలి అనేసి. సో మనకు పూర్వం చిన్నప్పటి నుంచే ఉండేది భాగవతం, రామాయణము, మహాభారతము, దేవి భాగవతం చిన్నప్పటి నుంచే ఎవరింట్లో ఏ గ్రంథం అయితే చదువుకునే వాళ్ళు, పాటించేవాళ్ళు ఆ పరంగా మనకు ఆ ఫిలాసఫీ అనేది చిన్నప్పటి నుంచే ఉండేది. బట్ ఈ యవనాల ఆక్రమణ తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మొత్తం మారిపోయింది. సో ఇప్పుడు మనకేమో ఈ గఫర్ గణేష కాకుండా గఫర్ గధ అయిపోయింది. సో వీఆర్ జస్ట్ లైక్ అంటే ఇప్పటి తరం నిజంగా చెప్పాలి అంటే హాక్స్ లాగా మనం చదువుకుంటున్నాము, పనిచేస్తున్నాము. కానీ మనం ఎందుకు చదువుకుంటున్నాము? ఆఫీస్లో పనిచేస్తున్నాము, కానీ నా లైఫ్ అనేది ఒకటి నా ఫ్యామిలీ కోసం ఉంది. నా టైం నేను ఎలా మేనేజ్ చేయాలి, నేను అసలు యాక్చువల్లీ నేను హ్యాపీనెస్ కోసం నేను చేయాలి ఇవన్నీ అన్నది మనం అసలు మర్చిపోతున్నాము. బట్ దిస్ వాల్యూ సిస్టమ్స్ ఎవరైతే చిన్నప్పటి నుంచి భగవద్గీత, రామాయణం ఇవన్నీ చదువుకుంటారో వాళ్ళకి ఆ వాల్యూ సిస్టమ్ చిన్నప్పటి నుంచి వస్తుంది. సో వాళ్ళ లైఫ్ కూడా ఒక అందంగా మారే ఛాన్స్ ఎప్పటికీ ఉంటుంది ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చదువుకుంటారు. సో పొలిటికల్ పరంగా చూసినట్టయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, ఇప్పుడు సీఎంగా చేస్తున్నారు. సో గురువుల యొక్క ప్రాధాన్యత పాలిటిక్స్లో ఎంత ఉంటుంది, అసలు వస్తే ఎలా ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయన వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తుంది, అసలు సన్యాసులకి పాలిటిక్స్లో ఏంటిది, వాళ్ళు ఎందుకు రావాలి, సన్యాసిగా ఉండాలంటే మీరు మీ ఆశ్రమాల్లో ఉండండి ఇలాగా అంటుంటారు. బట్ వేరేస్ ఇఫ్ యూ సీన్ రామాయణం అంటే అన్ని రామాయణాలకి నేను నమస్కారం చేస్తాను, శతకోటి ప్రవిస్తరం, చాలా రామాయణాలు రాశారు, అన్నీ మంచివే, ఆ పరంగా అన్నీ మంచివి. కానీ ఒథెంటిక్గా మనం చూడాలి అంటే వాల్మీకి రామాయణం. ఎందుకంటే వాల్మీకి రామాయణం రాసింది రాముడి కాలంలోనే రాయబడింది. సెకండ్ థింగ్ ఈజ్ రాసిన తర్వాత రాముడు స్వయంగా విన్నాడు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఒథెంటిక్ రామాయణం. అండ్ రామాయణంలో రాముడు ఒక మనిషిగా మనకు చూపబడ్డాడు అనమాట. ఆయన ఎందుకంటే ఆయన లీల చేసింది కూడా ఒక నరలీల చేశాడు. దేవుడు విష్ణుమూర్తి వచ్చింది నరలీలగా చేశారు. సో రామాయణంలో ఎక్కడ కూడా మీరు సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది చూడరు. సో ఒక రాముడు వచ్చాడు, చిన్నగా పెద్దగా ఎదిగాడు, మనకు అన్ని స్టోరీ తెలుసు. సో దాంట్లో ఎప్పుడైతే రాముడు వనవాసానికి వెళ్ళారు, దాని తర్వాత ఆ చరిత్ర చక్కగా అంటే చాలా పెద్దది. ఇన్ షార్ట్ చెప్పాలి అంటే ఆయన వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లి ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆయన వాళ్ళ ప్రవాసం నడుస్తూ ఉంటుంది, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారుతూ ఉంటారు. సో చిత్రకూటలో వస్తారు. చిత్రకూటలో వచ్చిన తర్వాత అక్కడ ఏదో పెద్ద కొండలాగా కనిపిస్తుంది. అదేంటి స్వామి అంత కొండలాగా ఉంది, అదేంటిది అనగానే పద దగ్గరికి వెళ్ళి చూద్దాము అంటారు రాముడు. దగ్గరికి వెళ్ళి చూడంగానే సీతమ్మ తల్లి భయపడిపోతుంది. ఎందుకంటే అది మామూలు కొండ కాదు, రాళ్ల కొండ కాదు, మట్టి కొండ కాదు. అక్కడ చూసేసరికి మనుషుల అస్థికలు, ఎన్నో అస్థికలతో నిండి ఇట్లా గుప్పలు గుప్పలుగా అక్కడ కొండల్లాగా ఉన్నాయి. చిన్న అమ్మవారు కదా భయపడిపోయింది. అసలు అదేంటిది స్వామి, ఏంటిది ఇదంతా అనేసరికి. ఎందుకు అంటే ఈ ప్రసంగం జరిగే ముందే ఏమవుతుందంటే సీతమ్మ తల్లి రాముడితో ఉంటుందన్నమాట, స్వామి మీరు అన్నీ వదిలేసి వచ్చారు కదా, మరి మీ అమ్మగారు కైకేయి మాత అన్నీ వదిలేసి రమ్మన్నారు, అన్నీ వదిలేశారు, రాజసీ వస్త్రాలు వదిలేశారు, ఆభరణాలు వదిలేశారు, అన్నీ వదిలేశారు, మరి ధనుష్య బాణం మీకు ఎందుకు అని అడుగుతుందన్నమాట. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తే అది కనిపిస్తుంది. అయితే రాముడు అంటారు, చూడు సీత, ఇది ఏదైతే కనిపిస్తుందో మామూలు కొండ కాదు, అస్థికలు. ఎవరు అస్థికలు స్వామి, ఎవరిని చంపారు, ఎందుకు అంటే ఇక్కడ నిరపరాధులుగా ఉండే ఎంతోమంది ఋషులు ఎవరైతే తపశ్చర్య చేసుకుంటూ ఈ వనవాసంలో ఉంటారో అలా వాళ్ళు ఏం తప్పు చేయరు. వాళ్ళు అక్కడ తపశ్చర్య చేస్తున్నారు కాబట్టి కొంతమంది మనోవృత్తి రాక్షసులు ఎలా ఉంటుందంటే వాళ్ళని చంపడం, వీళ్ళని సతాయించడం, వాళ్ళని సతాయించడం, వీళ్ళని చంపడం, ఇలాంటి మనుషులు ఉంటారు అండి, వాళ్ళని మనం రాక్షసులు అంటాం అనమాట. వేరే వాళ్ళని ఇతరులను ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవాడు, మన చుట్టూ కూడా ఉంటారు చాలామంది. సో అలాగ ఇబ్బంది పెట్టేసి వాళ్ళని చంపిన వాళ్ళు, ఇలాగ చంపి వాళ్ళని గుప్పలుగా పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఎవరన్నా చూస్తే మేమంటే ఏంటో భయపడాలి. వేరే మాటలో చెప్పాలి అంటే గుండాయిజం. అంటే నా భయం లేదా మీకు చూపిస్తాను ఆగండి, ఒకరు లైవ్ మర్డర్ చేశాను అంటే అందరు భయపడతారు, ఈ బస్తీలో చూపిస్తారు కదా మనకు. దట్ ఈస్ సేమ్ ఈజ్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ దోస్ డేస్. ఆ టైంలో అది జరిగింది. ఇలాగ చంపేశారు అనగానే మరి చెప్పు సీత, ఇప్పుడు అట్లాంటి వాళ్ళని చంపడానికి నేను ధనుష్య బాణం ఉంచాలా చేతిలో, లేకుంటే త్యాగం చేయనా అంటుంది. అప్పుడు సీతమ్మ తల్లి అంటుందన్నమాట, లేదు స్వామి మీరు ఏదన్నా వదులుకోండి, కానీ మీ ధర్మం మీరు వదలకూడదు, ఖచ్చితంగా మీ చేతుల్లో ఉండాలి. సో ఇలాగా ఏ తప్పు లేకుండా కూడా ఎంతో మందిని హింసించి చంపుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే రాముడు వచ్చి రావణాసురుడిని చంపేశాడు, ఎందుకు అంటే ఒక హీరో, ఒక హీరోయిన్ అండ్ ఒక విలన్. సో హీరోయిన్ని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఆ హీరోని చంపేసి హీరో తీసుకొచ్చాడు అన్న స్టోరీ రామాయణం కాదు. రామ డెంట్ కిల్ రావణ జస్ట్ బికాజ్ ఆఫ్ సీత. నో, యాక్చువల్లీ రామాయణం వినండి,
వింటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందంటే అందరూ గురువుల నుంచి నేర్చుకోరు. మనము ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే గూగుల్ చేస్తాం. మనము గూగుల్లో ఏది చెప్తే అది నిజం. కాబట్టి గురువులు అనేది మనకు అవసరము. గూగుల్ ఈజ్ నాట్ గురు, రైట్? గూగుల్ కొంతవరకే మనం ఉపయోగించాలి. నిజంగా చెప్పాలి అంటే ఒకసారి మ్యాప్స్ పెట్టుకుంటే ఆ మ్యాప్ని కూడా తప్పుగా చూపిస్తుంది గూగుల్. సో అట్లాంటి గూగుల్ని మీరు గురువు ఎలా అనుకుంటారు? యూ నీడ్ అథెంటిక్ గురు. సో రామాయణాన్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి. వై వాజ్ రావణ కిల్డ్? ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, జయ రావణ అనే వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అంటే సీతమ్మ వారితో అలా చేయడం తప్ప రావణుడు రాజ్యాన్ని బాగా పరిపాలించాడని, రావణుడికి ఒక గుడి కట్టి అక్కడ పూజిస్తారని, ఇప్పటికీ కూడా పూజిస్తారు అని చెప్పి ఉంది. అది నిజమేనా? నిజం. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నారు. ఇక్కడ ఉంటుంది చూడండి, మన సృష్టి వచ్చింది అంటే దాంట్లో రజోగుణము, తమోగుణము, సత్వగుణం 3 ఉంటాయి. సో ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు రాక్షసులు. సో ఆ రాక్షసుల్ని మనం ఎలా డీల్ చేయాలి అని చెప్పింది రామాయణం. సో దేశం కోసం ఆయన ఒక రాజు, ఆయన రాజ్యాన్ని వదిలేసినా కూడా అక్కడ ఆయన చెప్తారన్నమాట, నేను వాలిని చంపిన తర్వాత రాముడు ఏమంటారంటే, నేను ఎందుకు చంపాను నేను అంటే, ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అయోధ్య రాజ్యం. సో ఐ బిలాంగ్ టు అయోధ్య రాజ్య. సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అక్కడ న్యాయం చేసి నాకు అధికారం ఉంది అని చెప్తారు రాముడు. సో ఇట్లాగా వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చూసారంటే, ప్రవాసం చేస్తున్నారు, వనవాసంలో ఉన్నారు 14 years. బట్ 14 yearsలో ఆయన చూసింది ఏంటంటే, ఎవరైతే పాపం అన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా వనవాసంలో ఉండి తపశ్చర్య చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళని రావడం, వాళ్ళని చంపేయడము, వాళ్ళు హవనాలు ఏదైనా చేసుకుంటున్నప్పుడు దాంట్లో నుంచి పైనుంచి మాంసాలు ఇవన్నీ వేయడము. సో అన్నెసరిగా వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళని ఊరికి వదిలేయాలా? వదిలేయకూడదు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ వీళ్ళకి హై పవర్ ఎవరు, హై కమాండ్ ఎవరు? శ్రీలంకలో ఉన్న రావణాసురుడు. సో ఇలాగ వెళ్తున్నప్పుడు అగస్త్య మహర్షి కలుస్తారు. అగస్త్య మహర్షి వాళ్ళ 10 పిల్లల్ని, లోపాముద్ర వాళ్ళ వైఫ్ ముందే 10 పిల్లల్ని చంపేశారు నార్త్లో. చంపేసిన తర్వాత అగస్త్య మహర్షి నా పిల్లల్ని చంపేశారు. కొంతమంది ఎలా ఉంటారంటే, నా పిల్లల్ని చంపేశారు కదా నేను వేరే వాళ్ళని చంపేస్తాను, ఇట్లా ఉంటారు. కొంతమంది అలా కాదు, నాతో జరిగింది కానీ నేను వేరే వాళ్ళతో జరగనివ్వను, ఐ విల్ స్టాప్ దిస్. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ఎ గురు. అని ఏం చేశారంటే, నా 10 పిల్లల్ని చంపేశారా రావణాసురుడు, ఒక టైం వస్తుంది నేను వాడిని చంపేస్తాను, ఆయన అత్యాచారం నేను ఎట్లాగన్నా ఆపుతాను అనేసి అక్కడి నుంచి సౌత్ వెళ్ళారన్నమాట, దక్షిణ. అక్కడ వెళ్ళిన తర్వాత రాముడు కలిసిన తర్వాత రాముడికి చెప్పారు, హీ హ్యాస్ అప్డేటెడ్ హిస్ అస్త్రాస్. పెద్ద శస్త్రాగారం చూపిస్తారు. ఒక ఋషి, ఒక ముని అంటే మన ఇప్పటి జీవితంలో చెప్పాలి అంటే ఒక సైంటిస్ట్. ఆయన ఇప్పుడు చూడండి, ఝాన్సీకి రాణి మన అందరికీ స్టోరీ తెలుసు. ఆవిడ ఓడిపోవడానికి ఒక కారణం కూడా ఏంటంటే, షీ వాజ్ నాట్ అప్డేటెడ్ విత్ ద అస్త్రాస్. ఇంకా తలవారుతో తను ఫైట్ చేస్తుంది. బట్ వేరస్ ఎదుటి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. సో తలవారు గన్స్ ముందు ఏం పని చేస్తుంది? సో వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్. అక్కడ ఆయన ఏం చేశారంటే, కొత్త కొత్త అస్త్రాలు, శస్త్రాలు అన్నీ ఆయన చూపించి ఆయన చెప్పారు రాముడితో, రావణాసురుడిని నువ్వు చంపాలి. ఒక గోల్ ఇచ్చారన్నమాట. ఎందుకు అంటే, మనము సనాతన ధర్మం ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ అహింస. మనం చేయకూడదు హింస. కానీ ఎవరైనా వచ్చి మన దేశాన్ని, మన స్త్రీలను, మన రాష్ట్రాన్ని లేదంటే సమాజాన్ని ఎక్కడ కూడా హాని కలిగిస్తుంది అంటే, అక్కడ గురువులే ఆ శిష్యుల చేతుల్లో తలవారిచ్చేది మన సాంప్రదాయం. సో మనము మీరు ఒక చంప కొడితే ఇంకో చంప చూపిస్తాము అనేది మన సనాతన ధర్మం కాదు. సో ఇలాగా అగస్త్య మహర్షి చెప్పారన్నమాట, మాతో ఇలా జరిగింది, నాతో జరిగింది, నేను స్టాప్ చేయలేను, బట్ నువ్వు స్టాప్ చేయాలి, బికాజ్ యువర్ అ రాజా. అందరికీ అన్ని రైట్స్ ఉండవు కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎవరో వచ్చేసి మా పరివారాన్ని చంపేశారు అంటే, నేను గన్ తీసుకున్నాను అంటే నన్ను జైల్లో వేసేస్తారు. అదే ఐ షుడ్ సీక్ పోలీస్ హెల్ప్ కదా, దే ఆర్ అథరైజ్డ్ పీపుల్. సో అలాగే ఆ ఋషి కూడా, నేను చంపలేను, నువ్వు చంపు, బికాజ్ యువర్ క్షత్రియ, నువ్వు చంపచ్చు అని చెప్పి ఎందుకు రావణాసురుని చంపాలి అని చూపించారు. పైనుంచి అంటే నార్త్ నుంచి సౌత్ దాకా వాళ్ళు చూసింది ఏంటిది, వీళ్ళు చేసిన అహింస, గూంటాయిజం ఇన్ అవే. సో ఆ మెయిన్ అథారిటీని చంపితేనే ఇవన్నీ ఆగుతాయి. కాబట్టి కేవలం సీత గురించి రాముడు చంపలేదు తనని, తన అత్యాచారాలు అన్నీ ఆపాలి. ఫస్ట్ చెప్పానని అనమాట, నువ్వు ఆపుతావా నేను క్షమిస్తాను, ఆపలేదా యూ విల్ బి పనిష్డ్. దాని తర్వాత రావణాసురుని చంపబడ్డారు. సో దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎ గురు. మన దగ్గర ఏదో రాజులు పరిపాలిస్తున్నారు, మాకు అవసరం లేదు, మేము గుహల్లో కూర్చుంటాం, జపం చేసుకుంటామని మన గురువులు ఎప్పుడు ఉండరు. మనం కనుక పూర్వం చూస్తే కృష్ణుని సభ కానివ్వండి, జనకుడి సభ కానివ్వండి, లేదంటే ఏ రాజ్యసభ మీరు చూసినా ఒక ధర్మ గురువులు ఉండేవారు.
మన దగ్గర ఎప్పుడైతే ఒక మనిషిని రాజుగా మనం థ్రోన్ వేస్తారో, రాజముకుటం వేసిన తర్వాత ఒక పద్ధతి ఉంటుంది సనాతన ధర్మంలో. ఒక కుశము అంటే ఒక కైండ్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది, అది తీసుకొని తల మీద కొడతారనమాట. ధర్మదండ్యోసి అనేసి, అంటే రాజా గుర్తుపెట్టుకో, నువ్వు అందరికన్నా గొప్పవాడివైనా కూడా నిన్ను కూడా దండించే అధికారం ధర్మానికి ఉంది. ఎందుకంటే మన సమాజము, మన రాజ్యము, మన క్షత్రియత్వము, మన ధర్మము అన్నీ కూడా ఎందుకు? సమాజం సుఖీగా ఉండడానికి, అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే నువ్వు రాజుగా అయ్యావు కాబట్టి నువ్వు ఏదైనా అత్యాచారం చేసినా గుర్తుపెట్టుకో, నీకన్నా నిన్ను దండించేది ధర్మం ఉంది. ధర్మం అంటే ఏంటిది? లా. సో దట్ ఈస్ వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నారండి, పాలిస్తున్నారు, మాకు అవసరం లేదా అన్నది కాదు. వెన్ దెర్ ఇస్ ఎ నీడ్, పూర్వం నుంచి కూడా మన గురువులు ఆ పాలిటిక్స్లో ఎంటర్ చేశారు, అయ్యారు, అవ్వాలి. అండ్ మన ధర్మశాస్త్రం ఎలా నడుస్తుంది, రాజు కరెక్ట్గా పరిపాలిస్తున్నాడా లేదా అని దగ్గర నుంచి చూసే ధర్మమే మన సనాతన ధర్మం. సో గురువు ప్లేస్ ఎ గ్రేట్ రోల్ ఇన్ పాలిటిక్స్. ఓకే. సో పాలిటిక్స్ నుంచి దూరం ఉండడానికి రాదు, వాళ్ళని గురువు అనలేం మనం అసలు. వాళ్ళు రావాలి ఖచ్చితంగా, దే షుడ్ ఇంటర్ఫియర్. నిజం చెప్పాలి అంటే ఏదైనా చేసే ముందు కూడా గురువులను అడిగి చేసేది మన అసలు సనాతన ధర్మం. సో ఇప్పుడు మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని కానీ, లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో. 10 years నుంచి మైండ్ సెట్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఇప్పుడు ఊరికే చిన్న వాటికి డిప్రెషన్ అవ్వడం, స్ట్రెస్ అయిపోవడం, లైక్ ఇప్పుడు పిల్లల్లో సూసైడ్ థాట్స్ కానీ, ఫోన్ వద్దంటే సూసైడ్ చేసుకోవడం, చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం. సో ఇలాంటివి మీరు ఏమైనా, అంటే మీరు డీల్ చేసినవి ఏమైనా ఉన్నాయా? లైక్ మీరు చెప్పగానే వాళ్ళు ఓకే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్పి వాళ్ళు మార్చుకున్న ఆ సిచ్యువేషన్స్ కానీ అలా? ఉంది ఖచ్చితంగా. యాక్చువల్లీ ఒక ఇన్సిడెన్స్ అయితే నేను చెప్తాను. ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయింది. అంటే ఆ అమ్మాయికి తనకి ఏమైందంటే ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయి నేను సన్యాసం తీసుకుంటా అన్నాడు. తను ఆ అబ్బాయిని మనసులో పెట్టుకొని ఎన్ని ప్రపోజల్స్ వస్తున్నా కూడా నో నో అనేది అనమాట. సో నచ్చట్లేదు ఇంకా నేను చనిపోతాను శిల్ప అనేది. నేనన్నా నో, నువ్వు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు అబ్బాయిని మనసులో పెట్టుకున్నావు కాబట్టి. లైఫ్ని బ్రాడ్ వ్యూలో చూడు. ఎక్కడ దగ్గర నుంచి ఆన్సర్ నో వచ్చింది అంటే లైఫ్ ఎండింగ్ లేదు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే మనకు ఎవరు నో అనకూడదు. నేను ఏదన్నా అడిగాను అంటే వెంటనే నాకు కావాలి. దానికి ఒక కారణం కూడా మీరు చూడండి. ఇప్పుడు మన మొబైల్లో ఐ వాంట్ దిస్ సాంగ్ అనగానే టక్కన ప్లే చేస్తుంది, నాకు ఇది కావాలనగానే టక్కన చూపించేస్తుంది. సో అడగంగానే మన ముందుకు వచ్చే ఈ టెక్నికల్ సో మచ్ అంటే అంత డెవలప్మెంట్ ఉన్న క్విక్ రెస్పాన్స్లో హ్యూమన్స్ నుంచి కూడా అమ్మ చపాతీ కావాలంగానే ఆవిడ మిషన్ టక్కన ఇవ్వడానికి నీకు ఇంకా తెలియదు అంటే పేషెన్స్ అనేది తగ్గిపోయింది మనుషుల్లో. సో ఈ టెక్నికల్ అంటే ఇవన్నీ పెరగడం చాలా మంచిదే, టెక్నికల్గా కూడా మనం గ్రో అవ్వాలి. బట్ మన బాడీ, మన మైండ్ మీద కూడా మన కంట్రోల్ ఉండడం అంతే అవసరము. కాబట్టి ఇట్లాంటివన్నీ మోటివేషన్ ఎలా చేస్తాము అంటే మన సనాతన ధర్మం ద్వారానే మనం చేస్తామన్నమాట. అంటే మన పూర్వ పద్ధతిలో గురుకుల సిస్టమ్ కూడా ఉండేది చూడండి. సో గురుకులంలో మనకు నేర్పించేటప్పుడు ఎట్లా ఉండేది అంటే ఇవన్నీ టీచింగ్స్ ఉండేవి. అమ్మ నాన్న కాదు అక్కడ గురువులు, మన దగ్గర పిల్లల్ని గురువుల దగ్గర పంపించేవాళ్ళు. అక్కడ ఏముంటుంది, మీ పని మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంది అంటే పొద్దున్న పిల్లలు లేచిన తర్వాత బ్రష్ చేయాలి, వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళ బట్టలు, వాళ్ళ సాక్స్, వాళ్ళ బాక్స్ అంతా రెడీమేడ్గా దొరకడం వల్ల పిల్లలకి ఏమైందంటే అసలు పని అలవాటు అనేది లేదు. తర్వాత చాలామంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలు పని చేస్తారా, లేదు అంటారు. కానీ దీన్ని సంస్కారం అంటారు. చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో పెద్దగా అయిన తర్వాత చెప్పే అవసరం ఉండదు. మన రూమ్ మనం క్లీన్ చేసుకోవడము. మీరు చూస్తే చూడండి, పెద్ద గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ హ్యాబిట్ మీద ఏంటి అంటే పొద్దున్న లేవంగానే ఐ క్లీన్ మై ఓన్ బెడ్ అంటారు. మీరు ఎంత రిచ్ అన్నా ఉండనివ్వండి, సింపుల్ థింగ్ అంటే పొద్దున లేవంగానే మన బెడ్ మనం కనుక క్లీన్ చేయలేదు, యూఆర్ వెయిటింగ్ ఫర్ సర్వెంట్, ఎవరన్నా రావాలి క్లీన్ చేయాలి అంటే అట్లాంటి వాళ్ళు పైకి ఎదగలేరు. సో స్మాల్ హ్యాబిట్స్ మేక్ లాట్ ఆఫ్ చేంజ్. చిన్న చిన్న అలవాట్లే మనకు సనాతన ధర్మంలో నేర్పబడతాయి. దాన్ని సంస్కారము అంటారు. ఎలా ఇప్పుడు తింటున్నారనుకోండి, సౌండ్ చేస్తున్నాం ఇట్లా అవుతుంది, వెంటనే చిన్న అమ్మ చెప్తుంది మనకు అలా సౌండ్ రాకూడదురా మనకు, అది సంస్కారం. అందుకోసం పెద్దగా అయిన తర్వాత అంటారు ఏంట్రా మీ అమ్మ నేర్పించలేదా అంటారు. సో ఇవి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచన విధానం, ఎలా చిన్న ప్రాబ్లం వచ్చేసింది చిన్న పిల్లలకి, వెంటనే అలా కాదు నాన్న ఇబ్బందులు వస్తాయి పర్వాలేదు. సో ఇప్పుడు ఏమైందంటే మనము పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా అయిపోయింది, మీరు సైన్స్ చదువుకుంటున్నారు, మ్యాథ్స్ చదువుకుంటున్నారు, బయాలజీ ఇవన్నీ ఉన్నాయి, చదువుకుంటున్నారు, మార్క్స్ వస్తే మార్క్స్ వచ్చిన తర్వాత మీకు ఒక జాబ్ వస్తుంది, మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. బట్ వేరేజ్ ఇన్ సనాతన ధర్మ మన దగ్గర ఓన్లీ డబ్బులు, అర్థశాస్త్రం ఒకటే ఉండేది కాదు, మన దగ్గర ధర్మశాస్త్రం ఉండేది, మన దగ్గర కామశాస్త్రం ఉండేది. ఇప్పుడు కామశాస్త్రం అనగానే ఎక్కడికో వెళ్ళిపోయే అవసరం లేదు. థింగ్ ఈజ్ డిజైర్. నేను ఏదో చేయాలనుకుంటున్నాను నా రాష్ట్రానికి, నా దేశానికి, నాకు
డిజైర్ అనేది ఉండాలి. మనిషి డిజైర్ లేకుంటే ఏం చేయలేడు. దట్ ఈస్ కామం. ఒక డిజైర్ అనేది ఉండాలి. ఆ డిజైర్ నీకు ఉండాలి, నువ్వు ఏదైనా చేయాలి అంటే నీకు అర్థం కావాలి. సో డబ్బు కూడా బాగా సంపాదించాలి. మన సనాతన ధర్మంలో డబ్బు ప్రాముఖ్యత కూడా ఉంది. డబ్బు బాగా సంపాదిస్తేనే నీ ఏ కోరికలైనా తీరుతాయి. సరే, ఇవి రెండు ఉన్నప్పటికీ కూడా ధర్మం లేదనుకో, నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతావు. ఇప్పుడు మన పిల్లల్ని చూస్తుంటే డబ్బులు సంపాదిస్తున్నారు, పెద్దగా అవుతారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ అనేది లేదు. ఎందుకు అంటే ధర్మము అనేది చిన్నప్పటి నుంచి నేర్పబడలేదు అనమాట. సో వాట్ ఈజ్ యువర్ లైఫ్ ఫర్? నీ జీవితం అసలు దేనికోసము, ఎందుకు పుట్టావు? లైఫ్లో ఇప్పుడు జన్మ, మృత్యు, జరా, వ్యాధి అన్నది చిన్నప్పటి నుంచి నేర్పబడాలి. లేదు అంటే ఏమవుతుంది చూడండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన 10th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య చనిపోయారు. చనిపోయిన తర్వాత అబ్బాయి 2 yearsలో సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్ వల్ల హీ కుడెంట్ డూ, అంటే 10th క్లాస్ దాకా టాపర్ ఉన్న అబ్బాయి సడన్లీ మొత్తం లో గ్రేడ్ అయిపోయాడు. ఎందుకు అంటే డిప్రెషన్. ఎందుకంటే చనిపోతారా? దట్ వాజ్ లైక్ ఆశ్చర్యం తనకు. అదే మన దగ్గర చిన్నప్పటి నుంచి జన్మ అనేది ఉంటుంది, మృత్యు అనేది ఉంటుంది, వ్యాధి అనేది వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో నుంచి మనం అంటే మానసికంగా కూడా ఒక మనిషి ఎలా ఎదగాలి, ఐక్యూ అన్నది కూడా స్ట్రాంగ్ చేయబడేది చిన్నప్పుడు. సో ఇవన్నీ మన సనాతన ధర్మంలో, మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్పించబడేవి. కాబట్టి చిన్నపిల్లలు దే ఆర్ రెడీ టు ఫేస్ నౌ దట్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, దెన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. చిన్నప్పటి నుంచి సడన్గా ఒక ప్రాబ్లం రాగానే ప్రాబ్లమా నాకు, ఓ మై గాడ్ నేను ఇంకా చచ్చిపోతాను అని దానికి ఎందుకు వెళ్తున్నారు? బికాజ్ మనం ఏమనుకుంటున్నామంటే నేను పుట్టాను, పెరిగాను, పెద్దగా అవుతాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలు పుడతారు, పెద్దగా అవుతాను, వాళ్ళకి పెళ్లి చేస్తాను, చనిపోతాను. దిస్ ఈజ్ నాట్ లైఫ్. కొంతమందికి 23 yearsలో అవ్వచ్చు మ్యారేజ్, కొంతమందికి 40 yearsలో కూడా అవ్వకపోవచ్చు. సో ఇట్లాంటివి జీవితంలో మార్పులు వస్తాయి. దాన్ని నువ్వు ఎలాగ డీల్ చేయాలి అని మానసికంగా కూడా మనకు సంస్కారము అంటే ఒక అలవాటు, హ్యాబిట్, హౌ టు థింక్ అనేది నేర్పించేది సనాతన ధర్మం. ఇప్పుడు చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, లైక్ ఏమన్నా అడిగితే అలా చెప్తుంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏది సూట్ అవుతుంది, నా గోల్ ఏంటి, అసలు నా గోల్ సెట్ చేసుకోవడం, ఇలాంటి విషయాల గురించి ఏమైనా చెప్పబడిందా పురాణాల్లో? ఎలా సెట్ చేసుకోవాలి మన గోల్ని అని? మొదట అయితే మన దగ్గర గోల్ ఒకటి ఉండేది ఏంటంటే ఆత్మోద్ధారము. ఇది మనకు తెలిసి ఉండాలండి. ఇప్పుడు ఏమైందంటే గోల్స్ పేరెంట్స్ సెట్ చేస్తున్నారు. లేదంటే నేను కూడా నా పాపని నేను డాక్టర్ చేస్తాను, నా పాపని నేను ఇంజనీర్ చేస్తాను, అదే ఉండేది బాగా. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను చాలా మందిని చూశాను. పేరెంట్స్కి డాక్టర్ అవ్వాలి, పిల్లలు ఇంజనీర్ అవ్వాలి అని ఆ ప్రెషర్ పెట్టేసరికి చాలామంది సూసైడ్ చేసుకునేవాళ్ళు పిల్లలు. దెన్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ ఇన్ మై కాలేజ్, ఒక అమ్మాయి ఉండేది. తనకు వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫోర్స్ చేశారు డాక్టర్ అవ్వాలని. షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో తను అనింది, ఇంకా నాకు ఆప్షన్ లేదు, నేను అవుతున్నాను కానీ నేను లోపల నేను చనిపోయాను శిల్ప అని చెప్పేద్దాను. నాకు ఇంజనీర్ అవ్వాలనుంది, బట్ మా ఇంట్లో అందరు డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఫోర్స్ చేస్తున్నారు శిల్ప, నేను చదువుకోవాల్సిందే. సో తను చదువుకునేది. బట్ ఎప్పుడైతే అది మన గోల్ ఉండదు, అంటే నా గోల్ నేను చేయాలి అని మనలో కోరిక ఎప్పుడైతే కలగదో, మీరు ఏమన్నా చేయండి. యూ గో టు ఫ్యాషన్ ఇండస్ట్రీకి వెళ్ళండి, ఎనీ ఫీల్డ్ మీరు వెళ్ళండి, మీరు 100% ఇవ్వలేరు. బికాజ్ యు ఆర్ నాట్ లైకింగ్ ఇట్. మనం ఇష్టపడడం చాలా అవసరము. మన శాస్త్రాల్లో చిన్నప్పటి నుంచి ఎప్పుడు మానసికంగా నేను బాగుండాలి, మంచి ఆలోచనలతో ఉండాలి, ధైర్యవంతంగా ఉండాలి, ఇది నేర్పించబడింది. తర్వాత శారీరకంగా నేను క్షేమంగా ఉండాలి. సో ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇవి రెండు చెప్పబడ్డాయి. ఎప్పుడు కూడా నువ్వు ఎదిగిన తర్వాత డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అన్నది లేదు. ఎందుకు అంటే మన దగ్గర క్యాస్ట్ సిస్టమ్ లేదు, మన దగ్గర వర్ణాశ్రమ ధర్మం ఉండేది. అండ్ మోస్ట్లీ రాజు ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ రాజులుగానే అయ్యేవాళ్ళు, కౌన్సిల్ ఆయన దగ్గర పుట్టేవాళ్ళు అందరూ అదే అయ్యేవాడు. కాబట్టి మన జనరేషన్స్లోనే అది ఉండేసరికి అది జనరేషన్స్ పరంగా ఒకటే విద్యను కంటిన్యూ చేసుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఆర్థిక వృద్ధి కోసం మీరు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి అన్నది ఉండేది కాదు. ఇప్పుడు ఎలాగ అయిపోయిందంటే లేదు, మన ఇష్టంతో మనం ఫీల్డ్స్ మార్చుకుంటున్నాము, చేస్తున్నాము. బట్ గోల్ సెట్టింగ్ అన్నది ఎప్పుడు ఆర్థిక వృత్తికి సంబంధించి ఉండకూడదు. గోల్ షుడ్ బి నేను ఏం చేస్తున్నాను, నేను పీస్ ఆఫ్ మైండ్తో ఎలా ఉంటాను, నేను ఎలా హ్యాపీగా ఉండగలుగుతాను అని మనం ఉన్నాం అనుకోండి, మనం ఏ దేంట్లో వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు బీ ఏ డాక్టర్ అవుదాం అనుకున్నాను, దీంట్లోకి వచ్చేసాను. సో దీంట్లో ఎందుకు వచ్చాను అనేది నా క్లారిటీ ఉండాలి. అప్పుడే నేను నా స్ట్రగుల్స్ని నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా లేదు నేను ఇదే చేయాలి, ఎందుకంటే నాకు తెలుసు నేను ఇది ఎందుకు చేస్తున్నాను అనేసి. అది వేరే వాళ్ళు చెప్పారనుకోండి, ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మా అమ్మ చెప్పింది కాబట్టి నేను యాంకరింగ్ చేస్తున్నాను అంటే వదిలేస్తారు మీరు. అదే వెన్ యూఆర్ చూసింగ్ యువర్ ప్రొఫెషన్, నేను పీస్ ఆఫ్ మైండ్తో ఎలా ఉండాలి అన్న దృష్టికోణంతో మీరు ఆలోచిస్తే అదే భగవద్గీత మీకు సొల్యూషన్ చెప్తుంది, అదే భగవద్గీత ప్రవచనకర్తగా నాకు సొల్యూషన్స్ చెప్తుంది. సో అవర్ గోల్ షుడ్ బి అవర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఫ్యామిలీ. ఓకే.
అయితే శిల్ప గారు, ప్రతి ఒక్కరి సనాతన గురువు అన్న వాళ్ళకి వాళ్ళకొక గురువు అంటూ ఉంటారు. మీ గురువు ఎవరు? అండ్ మీరు ఒక సంస్థ ద్వారా ఒక లైక్ సనాతన ధర్మాన్ని చెప్తున్నారని కూడా చెప్పారు. ఆ డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ గురువు ఎవరు? అందరికీ గురువులు చాలామంది ఉంటారు. మొదట అయితే మాతృదేవోభవ, మొదటి మనకు నడక మాట అన్ని నేర్పించిన తల్లి మన గురువు. తర్వాత మన తండ్రి మన గురువు ఉంటారు. అంటే మనం ఒక నడవడి అంతా నేర్పించింది మనకు తల్లిదండ్రులు కాబట్టి అలాంటి గురువు. కానీ ఇక్కడ గురువు అనేసరికి ఆధ్యాత్మిక గురువు అని ఒకరు ఉంటారు. సో నాకు చాలా బ్లెస్సింగ్తో ఆ గురువుగారు అంటే ఆ స్వామి దయతో నన్ను చూస్ చేసుకున్నారు అనొచ్చు. నేను గురువుగారిని చూస్ చేసుకోలేదు, మా గురువుగారు నన్ను చూస్ చేసుకున్నారు. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నాను. అప్పుడు గురుగారు ప్రవచనం భాగవతం వింటున్నాను. మా గురుగారు అంటే ఆచార్య స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్. ఆయన అయోధ్య రామ మందిర్ కోశాధ్యక్షుడు. మనం అందరం చూసాం కదండి, మోదీ గారికి తీర్థం తాగిపించారు అంటే ఇప్పుడు ఇక్కడ అలాగో పరిచయపడుతుంది. సో ఆయన మా గురుగారు. ఆయన నాకు ఇట్లా ప్రవచనం విని అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాను నేను. మా నాన్నగారు తీసుకెళ్లారు మా గురుగారి దగ్గర. ఏమైంది నాన్న అంటే, నాకు ఆ కృష్ణుడు ఫోటో చూసి కీర్తనం వినుకుంటూ నాకు ఏదో లోపల నుంచి అనిపించింది, నేను దేనికోసం అయితే వెతుకుతున్నానో అది కృష్ణుడు అనేసి ఫోటోలో చూసి కళ్ళు తిరిగి పడిపోయాను ప్రవచనం. మా గురుగారు నన్ను ఎందుకు పడిపోయావు, ఏమైంది అంటే, నాకు తెలియదు గురుగారు, బట్ నాకు కృష్ణుడు కావాలి అని చెప్పాను. మరి ఏం చేస్తున్నావు అంటే, నేను మెడిసిన్ అవుదాను, అది వదిలేసి అన్నారు. మరి ఏం చేయాలి అంటే, నువ్వు ప్రవచనాలు చెప్పు అన్నారు. నువ్వు రేపు ప్రవచనాలు చెప్పాలి. ఆయన చెప్పిన తర్వాత నుంచి నా జీవితం, నా ఉద్దేశము, నా మానసిక స్థితి మొత్తం మారిపోయింది అనమాట. మా గురుగారు ఆ టైంలో చెప్పారు. సో మా గురుగారు గురించి విశేషత చెప్పాలి అంటే, మా గురుగారు శంకరాచార్య పరంపర నుంచి వస్తారు. మా గురుగారు ఎవరు అంటే, శ్రీ కాంచీలో ఉన్న పరమాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడు శ్రీ జయేంద్ర సరస్వతి గారు. ఆయనకు శ్రీ విద్య ఇచ్చిన దీక్షా గురు. అలాగే నార్త్లో ఒక గురువు ఉన్నారు, సన్యాసం ఎవరైతే ఇచ్చారో నివృత్త శంకరాచార్య అక్కడ ఉన్న గురుగారు, మా ఇద్దరు ఇట్లా గురుగారు. సో నార్త్ సౌత్ నుంచి ఇద్దరు గురువులు మా గురుగారికి ఉన్నారు. అలాంటి గురువుకి నేను శిష్యురాలుగా ఉండడము, నార్త్ నుంచి కూడా తెలుగు, సౌత్ నుంచి కూడా రెండింటితో కనెక్ట్ అయ్యి సంపూర్ణ భారతదేశానికి సనాతన ధర్మ పట్ల ఏదో సేవ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. సో సెకండ్ క్వశ్చన్ ఇస్ సంస్థ. సో నేను 10 years మొదట అయితే ప్రారంభించాను, ప్రవచనాలు చెప్పేదాన్ని. ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళడము, ప్రవచనాలు చెప్పడము, రామాయణము భాగవతం చెప్తాను, దేవి భాగవతము, శివపురాణము అండ్ 4 languagesలో చెప్తాను నేను. హిందీ, తెలుగు, మరాఠీ అండ్ ఇంగ్లీష్ 4 భాషల్లో చెప్తాను. మాతృభాష మరాఠీ కాబట్టి, రాష్ట్ర భాష హిందీ అందరికీ రావాలి కాబట్టి హిందీ వచ్చు, నాకు హిందీ చెప్తాను. తెలుగు ఇష్టంతో నేర్చుకున్నాను, నాకు తెలుగు ఇష్టమైన భాష, మధురమైన భాషగా భావిస్తాను నేను. అండ్ దట్టు అన్నమాచార్య కీర్తనలు విన్న తర్వాత అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ చెప్పాలి అన్న భావనతో నేను పోతన భాగవతం చెప్తుంటాను. ఇంగ్లీష్లో అయితే వరల్డ్ వైడ్ వీ కెన్ రీచ్, అవర్ సనాతన ధర్మ కెన్ రీచ్ కాబట్టి ఇంగ్లీష్లో కూడా చెప్తాను నేను. సో ఇది నేను ప్రవచనాలు చేసేదాన్ని. కానీ నాకు అనిపించింది 10 years అయిపోయింది, 11 years అయిపోయింది, ఒక సంస్థ కనుక లేదు అంటే మనం ఈ సనాతన ధర్మ కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము అని గురుగారి ఆధ్వర్యంలో సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్, సదేహ అని ఒక సంస్థను నేను స్థాపించాను. వెబ్సైట్ కూడా మనం విజిట్ చేసుకోవచ్చు దాంట్లో. సో నేను భాగవతం, రామాయణము, అష్టాదశ పురాణాలు ఏది కూడా ఎవరన్నా చదువుకోవాలి అంటే నన్ను సంప్రదించవచ్చు ప్రవచనాల కోసం. తర్వాత ఈ సంస్థ నుంచి చేసే ఇంకో కార్యం కూడా ఏంటిది అంటే గ్రామ కథ. చాలామంది ప్రవచనాలు సిటీస్లో చెప్తారు కానీ పల్లెటూర్లకు వెళ్ళి ఎవరు చెప్పడం లేదు. కాబట్టి పల్లెటూర్లలో జీవితం అనేది చాలా వేరేగా ఉంటుంది. చాలామంది పిల్లల్ని అడిగితే రాముడు ఎవరు అంటే తెలీదు. మొన్న అయితే ఒక షాప్కి వెళ్తే అమ్మాయిని బాలాజీవరమ్మ అంటే నాకు తెలియదు అక్క అనింది. అదేంటిరా అంటే, ఏముందక్క పొద్దు నుంచి రాత్రి దాకా పని చేసుకుంటాము, మాకు కూడు కావాలి కాబట్టి అంటే దర్ హోల్ లైఫ్ ఈజ్ ఓరియంటెడ్ టు మాకు ఈరోజు ఫుడ్ ఏం దొరుకుతుంది. సో పల్లెటూర్లలో కూడా వెళ్ళి చెప్పాలి అని గ్రామ కథ అని చెప్పాను. చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వెళ్ళి చెప్తుంటాను. ధామ కథ అంటే పెద్ద పెద్ద క్షేత్రాలు, బృందావనం, కాశీ, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇలాగ వెళ్ళి చెప్పడము. తర్వాత సిటీస్లో కూడా చెప్తాను. సిటీస్లో కూడా 2 పద్ధతుల్లో చేస్తాను. ఏంటంటే సప్తాహం, భాగవత సప్తాహము, రామాయణ సప్తాహము, మహాభారతం ఇవి చెప్పడము. తర్వాత స్కూల్స్లలో, కాలేజెస్లో, ఆఫీసెస్లో వెళ్ళి మోటివేషనల్ స్పీకింగ్ అనేది చేస్తుంటాను. ఇది చేస్తున్నప్పుడు నాకు ఒక ప్రశ్న ఒకరు అడిగారు, ఏంటంటే అమ్మ మీరు ప్రవచనకర్తనా మోటివేషనల్ స్పీకరా అని అడిగారు. సో వాట్ ఈజ్ మై ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ ప్రవచనమే మోటివేషన్ స్పీకింగ్. దానికి విశిష్టంగా మనం ఇప్పుడు పేరు పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను మోటివేషనల్ స్పీకింగ్ అంటున్నాను. కానీ నాకు అవసరం లేదు. మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పబడిందో దట్ ఈస్ ద కంప్లీట్ మోటివేషన్ కోర్స్ ఐ కెన్ సే.
ఎవరికైనా మోటివేషన్ కావాలి అంటే చక్కగా మహాభారతం వినండి, రామాయణం సుందరకాండ వినండి. ఎందుకంటే మీకు ఉదాహరణ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. సుందరకాండలో హనుమంతుడు ఎప్పుడైతే అది దాటి వెళ్ళాలో మనం ఎట్లా విన్నామంటే రిలీజియస్గా విన్నాం అనమాట. సో ఉదాహరణ చెప్పాలి అంటే మనకు హనుమంతుడు వెన్ హీ ఫెల్ట్ డీమోటివేటెడ్, అలాంటప్పుడు మోటివేషన్ ఇచ్చిన కథ అంటే సుందరకాండ. రాముడు వాజ్ ఇన్ డిప్రెషన్, అది కూడా మనకు అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పింది యోగ వాసిష్టం అన్న గ్రంథము. దట్ ఈజ్ ఆల్సో ఏ మోటివేషనల్ గ్రంథ. తర్వాత అర్జునుడు హీ వాంటెడ్ టు గివ్ అప్ వార్, నేను ఇంకా యుద్ధం చెయ్యను అన్నప్పుడు కూడా మోటివేషనల్ స్పీకింగ్ చేసింది స్వయాన కృష్ణుడు. సో దీనికన్నా అద్భుతమైన గ్రంథాలు ఏమున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రవచనాలే మీకు ఏ భాషలో కావాలి అంటే అలాంటి భాషల్లో మనం మోటివేషనల్ స్పీకింగ్ కూడా చేస్తుంటాను. ఇది మన సనాతన ధర్మ కార్యము. ముందు వెళ్ళి మనకి ఇక్కడ ఒక స్కూల్ కూడా నాకు తెరవాలన్న కోరిక ఏంటంటే అందరికీ మన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు కంప్యూటర్ టెక్నాలజీతో పాటు పిల్లలు సనాతన ధర్మము వాల్యూస్ కూడా నేర్చుకొని, హైదరాబాద్ అంటే సెంటర్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇక్కడ ఒక స్కూల్ స్థాపించాలి అన్న కోరికతో ఈ సంస్థ నేను స్థాపించానండి. అంటే స్కూల్ అంటే ఇప్పుడు సనాతన ధర్మ గురించి బోధించేలాగా ఇంక్లూడ్ చేసి అంటే జీవన్ వాల్యూస్ కూడా మనకు దాంట్లో ఉండాలి. మనం చదువుకుంటున్నాము, పెద్దగా ఏంటంటే డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ మనం ఎందుకు బతుకుతున్నాము అన్నది కూడా మనం చిన్నప్పటి నుంచి చెప్తే బాగుంటుంది కదా. సో మెంటల్ ట్రైనింగ్ ఆల్సో ఐ కెన్ సే, మెంటల్ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ కూడా అక్కడ ఉంటుంది. ఇప్పటిలాగా పిల్లలు రోజంతా కూర్చొని కాదు, ఫిజికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు మానసిక ఐక్యూ కూడా డెవలప్ అవ్వాలి, ఈక్యూ కూడా డెవలప్ అవ్వాలి. అంటే చదువుకుంటున్నాము, పేరెంట్స్ నుంచి దూరం వెళ్ళిపోతున్నాము. భార్యాభర్త రిలేషన్షిప్స్ అంటే తెలియదు, పిల్లలతో ఎలా ఉండాలో తెలియదు, ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది లేదు, దేశభక్తి, సామాజిక భక్తి, పారివారిక భక్తి అన్నది లేదు మనకు, శ్రద్ధ, ప్రేమ. సో అది కూడా కావాలి అంటే అది చిన్నప్పటి నుంచి వాల్యూస్ అనేది మనం స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. కాబట్టి అలాంటి మోటివేషన్తో, అలా థాట్తో ఒక స్కూల్ స్థాపించాలన్న దాంతో ఈ సంస్థని స్థాపించానండి. థ్యాంక్ యూ శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎంచుకున్న మార్గం చాలా ప్రీషియస్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇట్లా సనాతన ధర్మం గురించి చెప్పాలి, ఇవి మనం చాలా తక్కువ చూస్తుంటాము. సో మీ ఐడియాలజీ మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకొంతమందిని బాగా మీరు మోటివేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.